హలో అందరికీ. ఈరోజైతే మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా మా కార్లో అయితే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే కరీంనగర్ బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేశాడు. ఇంకా మేము ధర్మవరం నుంచి అయితే స్టార్ట్ అయ్యాం తిరుపతికి వెళ్ళడానికి. నాకైతే ఎన్ని రోజుల నుంచో డ్రీము తిరుపతికి అయితే వెళ్ళాలని. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇప్పుడైతే నా కోరిక అయితే నెరవేరింది. ఇంకా నేను మా అన్నయ్య అయితే స్టార్ట్ అయ్యాం. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే కరీంనగర్ బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేశారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము బస్లో అయితే స్టార్ట్ అయ్యాం సికింద్రాబాద్కి. ఇంకా బస్ అయితే ఎక్కాము. అన్నయ్య నేనైతే ఏసీ బస్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి అయితే మనం సికింద్రాబాద్కి అయితే వచ్చాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇదే బస్సు. ఇంకా నేనైతే బస్సు ఎక్కినాక ఇంకా నిద్రపోయాను. ఇంకా సికింద్రాబాద్ వచ్చాక మమ్మల్ని అయితే మా అన్నయ్య అయితే మళ్ళా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే బస్సు అయితే బుక్ చేశాడు. ఇంకా బస్ రావడానికి ఇంకా 1/2 అవర్ టైం ఉందంటే ఇక్కడ క్లాక్ టవర్ దగ్గరికి అయితే రమ్మని చెప్పారు. ఇక్కడికైతే వచ్చున్నాం. ఇంకా మా అన్నయ్య అయితే ఐస్ క్రీమ్ అయితే తినమని చెప్పిండు. మా అన్నయ్య అయితే బాదం మిల్క్ అయితే తీసుకున్నాడు. ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ అయితే తిన్నా. మా అన్నయ్య అయితే బాదం మిల్క్ అయితే తాగాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అట్లా అయితే 1/2 అవర్ అయితే వెయిట్ చేసాం. ఇంకా మా అన్నయ్య అయితే బాదం మిల్క్ కంప్లీట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ అయితే నేను కుల్ఫీ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అట్లా ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసుకున్నాక ఇంకా బస్ అయితే వచ్చింది. అంటే మేము బుక్ చేసుకున్న బస్ అయితే వాళ్ళైతే వేరే బస్ అయితే పంపిస్తారు. మనం ఆ బస్లో ఎక్కితే వాళ్ళైతే మనం ఎక్కే బస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిన తర్వాత మనం ఆ బస్ అయితే ఎక్కితే మేమైతే 8 o'clockకి తిరుపతిలో అయితే రీచ్ అయ్యాం. చాలా బాగుంది జర్నీ అయితే. మీరు కూడా తిరుపతికి వెళ్ళారా లేదా కామెంట్ చేయండి. ఇంకా అట్లయితే ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. నేనైతే ఫస్ట్ మా అన్నయ్యకి చెప్పాను ట్రైన్లో అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంకా ట్రైన్కి అయితే టికెట్స్ అయితే లేవు. ఇంకా అందుకే బస్కి అయితే టికెట్స్ అయితే వేసుకున్నాం. ఇంకా వాళ్ళు పంపించిన బస్ అయితే వచ్చింది. ఈ బస్లో అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇది కూడా ఏసీ బస్సే. ఇంకా దీంట్లో అయితే ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. వాళ్ళైతే మనల్ని డైరెక్ట్ బస్సు స్టాప్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అక్కడ మనం బస్సు అయితే ఎక్కాలి. ఇక్కడైతే నా నేమ్తోని షాపింగ్ మాల్ ఉంటే ఇదైతే షూట్ చేశాను, చందన బ్రదర్స్. ఇంకా అట్లా అయితే జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఫైనల్లీ మేమైతే ఈ బస్సు అయితే ఎక్కాము. మేము ఎక్కిన బస్సు అయితే జింగ్ బస్సు. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే బస్ లోపట అయితే ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగుంది. మనం ఎక్కినాక మనకి వాటర్ బాటిల్ అయితే ఇస్తారు. ఇంకా మనకైతే ఈ విధంగా కర్టన్స్ అయితే ఉంటాయి. ఇంకా విండో నుంచి అయితే బయటకైతే చూడండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే మనకి ఏసీ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి ఒకటి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మనం లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఈ బస్ అయితే ఎక్కండి. చాలా బాగుంది జింగ్ బస్. ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు వాళ్ళు మనకి. ఇంకా నెక్స్ట్ అయితే వేరే దగ్గర అయితే ఆపారు. 12 ఏమైనట్టుంది టైము. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఇంకా పొద్దున లేచే వరకు 6 అయింది. ఇంకా ఏదో ఊరైతే వచ్చింది, అంత ఐడియా లేదు. మనకి బస్సులో వెళ్తాం కాబట్టి తెలియదు. మొత్తం ట్రీసే, మ్యాంగో ట్రీస్. మామిడికాయలు అయితే చాలా వచ్చాయి. ఇంకా అట్లా చూస్తా వెళ్ళినాం. మనకి కరెక్ట్గా 8 o'clockకి తిరుపతిలో అయితే రీచ్ అయ్యాం. ఇంకా తిరుపతి చూడంగానే హ్యాపీనెస్ వేరే తెలుసా. చాలా బాగా అనిపించింది. నేనైతే ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను తిరుపతికి అయితే వెళ్ళాలని.
ఇంకా నా కోరిక అయితే నెరవేరింది. ఇంకా ఫైనల్లీ మనం తిరుపతికి అయితే రీచ్ అయ్యాం. ఇంకా నా హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్, చాలా బాగా అనిపించింది. ఇంకా మనం తిరుపతికి అయితే వచ్చినాక మేము ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం తిరుపతిలోనే, శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరలోనే తీసుకున్నాం రూము. మేమున్న రూమ్ అయితే 1 డేకి 900. ఇంకా తిరుపతి గురించి అయితే నేను ఇంకొక వీడియోలో అన్నీ చెప్తాను, పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా మేము తిరుపతిలో దిగినాక మేము ఇక్కడ నుంచి అయితే ఆటోలో స్టార్ట్ అయ్యాం రూమ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.